ఆ భూమికి ఎలా చెక్ పెట్టాలో అర్థం కావట్లేదు ఆంటీ అని తార చెప్పడంతో, నువ్వు ముందు చెక్ పెట్టాల్సింది ఆ భూమికి కాదు, ఆ శారదకి. ముందు శారద ఫోన్ చేస్తూ ఉంటే ఈ భూమి వస్తూ ఉంది కాబట్టి, ఆ శారద చేతనే భూమిని ఇంట్లో నుండి బయటికి గెంటించేసేయి. ఇంకెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని ఆ శారద నోటితోనే చెప్పించేసేయి అని అపూర్వ చెప్పడంతో, ఇప్పుడు మీరు నాకు ఐడియా ఇచ్చారు కదా ఆంటీ, నా స్టైల్‌లో నేను చేస్తాను, చూస్తూ ఉండండి అని తార ఫోన్ పెట్టేస్తుంది. మమ్మీ భూమి పతనాన్ని ఇలా ప్లాన్ చేసావా, సూపర్ మమ్మీ అని నక్షత్ర అంటుంది. భూమి క్యారియర్ తీసుకుని గగన్ ఆఫీస్కి రాగానే, అమ్మా మీరెవరు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని సెక్యూరిటీ అడ్డుపడుతూ మీరెవరు అని అడుగుతూ ఉంటాడు. తారా అని గగన్ గారికి చెప్పండి అని భూమి చెప్పడంతో, నేరుగా సెక్యూరిటీ గగన్ దగ్గరికి వెళ్ళి, సార్ మిమ్మల్ని కలవడం కోసం తారా అనే ఆవిడ వచ్చారు సార్ అని చెప్పడంతో, నేను లేనని చెప్పి పంపించేయి అని గగన్ చెప్తాడు. వెంటనే అతను బయటికి వచ్చి, సార్ లేరని చెప్పమన్నారండి, వెళ్ళండి అని చెప్పడంతో ఇక భూమి చాలా సంతోషపడుతూ, అయితే భూమి వచ్చిందని చెప్పండి అని భూమి చెప్తుంది. ఇందాకే కదా తారా అని చెప్పారు అని అతను అంటే, చూడండి నాకు పేరు మార్చుకోవడం ఇష్టం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పమన్నట్లు చెప్పండి అని కాస్త డబ్బులు ఇచ్చి లోపలికి పంపిస్తుంది. అలాగే మేడం అంటూ అతను లోపలికి వెళ్ళి, సార్ ఈసారి భూమి మేడం వచ్చారు అని చెప్పగానే లోపలికి పంపించు అని గగన్ అంటాడు. సెక్యూరిటీ బయటికి వచ్చి, అమ్మా మిమ్మల్ని సార్ లోపలికి రమ్మన్నారు అని చెప్పగానే భూమి చాలా సంతోషపడుతూ నేరుగా గగన్ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. ఇప్పుడు ఎందుకొచ్చావు, నిన్నే అడుగుతున్నది చెప్పు అంటూ గగన్ వర్క్ చేసుకుంటూనే మాట్లాడుతూ ఉంటాడు. నిన్నే అడుగుతున్నది వినిపించట్లేదా అని గగన్ అంటే, నువ్వు ల్యాప్టాప్ చూస్తూ అడుగుతున్నావు బావా, దాంతోనే మాట్లాడుతున్నావు అనుకున్నానులే అని భూమి అంటుంది. సరే ఎందుకు వచ్చావు అని గగన్ మొహం చూసి అడుగుతూ ఉంటే, నేనేం రాలేదు, నువ్వు క్యారెట్ హల్వా తీసుకురమ్మని అత్తయ్యకు చెప్పావంట కదా, తీసుకొచ్చాను అని భూమి చెప్తుంది. గగన్ సీరియస్ గా చూస్తూ ఉంటే, నమ్మకం లేకపోతే అత్తయ్యకి ఫోన్ చేసి అడుగు బావా అని భూమి అంటుంది. అంత అవసరం లేదులే అని గగన్ అంటాడు. నిజం బావా అని భూమి అంటుంది. నేనంటున్నది నువ్వు తీసుకొచ్చిన క్యారెట్ హల్వా అవసరం లేదని అని గగన్ అంటాడు. నీ చేత తినిపిస్తాను చూస్తూ ఉండు బావా అని. అంతేకాదు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నా భర్తతో పాలు పంచుకుందామని వచ్చాను అని చెప్తూ ఉంటే, నీ భర్తనా, ఇంకా ఏం మాట్లాడుతున్నావు, మనమిద్దరం ఎప్పుడూ విడిపోయాం అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది ఈ జన్మలో జరగదులే బావా అని భూమి అంటుంది. సరే ఏంటా సంతోషం అని గగన్ అంటాడు. ఇన్నాళ్ళు అపూర్వ మా నాన్న నమ్మకానికి మారుపేరుగా ఉండేది కదా బావా, మొట్టమొదటిసారి మా నాన్న అపూర్వని అనుమానించాడు. మా అమ్మని చంపింది అపూర్వనే అని డౌట్ కూడా వచ్చింది బావా. అదే కనుక జరిగితే అపూర్వకి మా నాన్న చేతిలో ఇంట్లో స్థానం ఉండదు అని భూమి అంటే, అయితే నాకొచ్చిన లాభం ఏంటి అని గగన్ అంటాడు. అప్పుడు మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా అని భూమి అంటే, కానీ ఆ ఇంటి మనిషి నా ఇంటి మనిషిగా ఎప్పటికీ ఉండదు అని గగన్ అంటాడు. రెండు కుటుంబాలు అందరం కలుసుకుంటాం బావా, బంధాలు అనుబంధాలు అన్నిటి విలువ తెలుస్తుందిలే, నాకు ఆ నమ్మకం ఉంది, ఇదిగో బావా క్యారెట్ హల్వా తిను అని భూమి ఇస్తూ ఉంటే, నాకు అవసరం లేదు, నాకు మా అమ్మ ఇచ్చిన క్యారేజ్ ఉంది అని గగన్ ఓపెన్ చేసి, అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో అని పచ్చిమిర్చి పక్కన పెట్టేసి మామూలుగా తింటూ ఉంటే, అదేంటి బావా మిర్చి పక్కన పెడుతున్నావు, ఓ అది తింటే కంట్రోల్ చేసుకోలేవన్నా కారం అని భూమి కావాలనే రెచ్చగొడుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు, నేను ఈజీగా తినేయగలను అని చాలా పచ్చిమిర్చీలని ఒకేసారి తింటూ కారంతో విలవిలలాడిపోతూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. మండుతున్నట్లుంది, నీళ్లు కావాలా బావా అని గగన్ అంటే, ఇంకా గగన్ వాటర్ కోసం పరుగులు పెడుతూ నీళ్ల కుండని కింద పడేసి పగలగొడతాడు. అయ్యో బావా ఇదిగో బావా క్యారెట్ హల్వా తిను అని భూమి ఇస్తూ ఉంటే, పొరపాటున కాలు జారి కింద పడిపోతూ గగన్ పై పడిపోతుంది. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. క్యారెట్ హల్వా బాక్స్ కూడా కింద పడిపోతుంది. ఇక భూమి గగన్ కి లిప్ కిస్ పెడుతూ ఉంటుంది. తర్వాత ఆ తార శారద వల్ల ఇంటికి వచ్చి, ఆ భూమి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, భూమి అంటే నాకు ఇష్టం అని శారద అంటుంది. చూడండి అత్తయ్య, ఆ ప్రేమ నా పైన కూడా ఉండాలి కదా, మీ అబ్బాయి అసహించుకుంటున్నాడు, పూరి కూడా భూమిని వద్దని చెప్తుంది, కానీ మీరు మాత్రం ప్రేమ చూపిస్తూ ఉంటే భూమి వస్తూనే ఉంటుంది. మీరు కనుక భూమిని ఇంట్లోకి రాయించారనుకోండి, ఈ వీడియో మీ అబ్బాయి చేతిలో ఉంటుంది, మీ అబ్బాయికి తెలియకుండా భర్తతో పూజలు చేయడం, మళ్ళీ మీ అబ్బాయికి తెలియకుండా జాగ్రత్తలు పడటం. ఈ వీడియో ఒక్కసారి మీ అబ్బాయికి చూపిస్తే మీ అబ్బాయి వెళ్ళి భూమి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అప్పుడు భూమి వాళ్ళు మీ అబ్బాయిని చంపేస్తారు. కాబట్టి భూమి ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఈ వీడియో చూపించేస్తాను, మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్త అని తారా వార్నింగ్ ఇస్తూ
వీడియో చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటే, అప్పుడే అత్తయ్య అంటూ భూమి లోపలికి వస్తూ ఉంటుంది. అదిగో అది వస్తోంది. నేను చెప్పినట్లు గెంటేయండి అంటూ తార వెళ్లి దాక్కుంటుంది. అత్తయ్య, మీ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత బాగా నన్నే గుర్తు చేయండి. భూమి నీళ్ళు అని మీ అబ్బాయి మాట్లాడతారు అత్తయ్య. నన్ను క్యారెట్ హల్వా తయారు చేసి తీసుకెళ్ళమని చెప్పారు కదా! అది చాలా మంచి పని చేశారు అత్తయ్య. అత్తయ్య నాకెంత సంతోషంగా ఉందో అని భూమి కూర్చొని మాట్లాడుతూ ఉంటే శారద కన్నీళ్లు ఆపుకుంటూ భూమి ఇక మీదట నువ్వు ఈ ఇంటికి రాకమ్మా అని చెప్తూ ఉంటుంది. అత్తయ్య మీరు జోక్ చేశారత్తయ్య. నేను రావడం లేదయ్య అత్తయ్య. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలకి నాకు నవ్వు రావడం లేదత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. నేను చాలా సీరియస్ గా చెప్తున్నానమ్మా. నువ్వు ఇక మీదట ఈ ఇంటికి రాకు అని శారద చెప్తుంది. అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీతో ఎవరు ఇదంతా చెప్పిస్తున్నారు? మీరు ఇలా మాట్లాడుతున్నారంటే నేను అస్సలు నమ్మను అత్తయ్య. చెప్పండి అత్తయ్య అసలేం జరిగింది అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య నేను నిజంగా తప్పు చేసినా మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీరు ఎలా మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోతుంది అత్తయ్య. బావ నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్న రోజు కూడా నేను ఇంత బాధపడలేదు. ఎందుకంటే మీరు నా వైపు ఉన్నారు కాబట్టి. అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని భూమి ఏడుస్తూ ఉంటే, నా వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు భూమి వెళ్ళిపో అని శారద అంటుంది. అత్తయ్య ఈ మాట మీ నోటి నుండి వస్తుంది కానీ మీ మనసు నుండి రావడం లేదు. మీరు రావద్దని చెప్పినా నేను ఇంటికి వస్తూనే ఉంటాను అత్తయ్య. ఇక్కడ నా భర్త ఉన్నాడు. అమ్మలా చూసుకునే అత్తయ్యింది అని భూమి చెప్పి వెళ్తూ ఉంటుంది. భూమి వెళ్తూ ఉంటే అంతవరకు మొహం చూడని శారద తిరిగి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. భూమి వెనక్కి తిరిగి చూడగానే శారద మళ్ళీ మొహం తిప్పేసుకుంటుంది. చూడండి అత్తయ్య, మీరు ఎంతలా బాధపడుతూ నన్ను పంపిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను, కారణం తెలుసుకుంటాను. కానీ నేను వచ్చిన ప్రతిసారి మీ మొహంలో ఆనందాన్ని మాత్రం నేను చూస్తూనే ఉంటాను అత్తయ్య అని భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు తిరిగి ఈ ఇంటికి అడుగు పెడితే కదే, అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను అని దాక్కుని ఇదంతా చూస్తున్న తార అనుకుంటూ ఉంటుంది.